వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మొగిలిచెర్లలో దివంగత కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ రెండో రోజు కొనసాగుతోంది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభించారు. ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబాబాద్ జిల్లా జట్ల మధ్య పోటీ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసి జయశంకర్ భూపాలపల్లి జట్టు 20 ఓవర్లలో 146 రన్స్ చేసి 7 వికెట్లు కోల్పోయింది. జాకారం గ్రౌండ్ నుంచి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. కాకా వెంకటస్వామి మెమోరియల్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు హోరాహోరుగా జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ పోటీలు రోజు కొనసాగుతున్నాయి. ములుగు జిల్లాలోని జాకారం, వరంగల్ జిల్లా ముగిల్చెర్ల గ్రౌండ్లో జయశంకర్ జిల్లా మహబూబాబాద్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి బ్యాటింగ్ చేసి కార్యక్రమ పోటీలను ప్రారంభించారు. సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ పోటీలు ఎట్లా అనిపిస్తుంది? సారి కాకా వెంకటస్వామి గారి యొక్క ఆలోచన విధానం కానీ స్ఫూర్తి కానీ తీసుకొని ఈరోజు వాళ్ళ పిల్లలు కూడా వివేక్ గారు కానీ వినోద్ గారు కానీ కార్యక్రమాలు నిర్వర్తించడం, ముఖ్యంగా ఎడ్యుకేషనల్ సర్వీస్, రెండవది వచ్చేసి ఇలాంటి స్పోర్ట్స్ యొక్క ఎంకరేజ్మెంట్, మూడోది వచ్చి అనాథ పిల్లలకు సహకారం అందించడం, హాస్టల్స్ నిర్వర్తించడం అనేది వారు వాళ్ళ తండ్రి పేరు మీద ఇవన్నీ కూడా నిర్వర్తించడం అనేది చాలా అభినందనీయమైన విషయము. ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ ను బాగా ప్రోత్సహిస్తున్నాడు. తనే ఒక స్పోర్ట్స్ మ్యాన్ కనుక ఈరోజు కాకా వెంకటస్వామి యొక్క అసోసియేషన్ సొసైటీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేది చాలా అభినందనీయం. దీని ద్వారా మన రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో నిర్వర్తిస్తున్నారు. మన పూర్వ జిల్లాలో 3 ప్రాంతాలతో పాటుగా రాష్ట్ర స్థాయిలో నిర్వర్తించి ఒక బెస్ట్ టీమును ప్రమోట్ చేసే ప్రయత్నం ఏదైతుందో దీన్ని చాలా అభినందనీయం, చాలా సంతోషకరమైన విషయం. ఈ క్రికెట్ పోటీలు ఎన్ని రోజులు కొనసాగుతాయి? 24 నిన్న ప్రారంభమైనాయి. ఇవాళ 25 ప్లస్ 26 3 రోజులు 6 జిల్లాలు, ఒక్కొక్క జిల్లా 5 మ్యాచ్లు ఆడుతుంది. టోటల్ 16 మ్యాచ్లు ఈ వరంగల్ జిల్లాలో క్రీడాకారులు ఆడతారు. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ములుగు, జనగాం ఈ 6 జిల్లాలు 3 రోజుల పాటు తమ కాకా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, క్రీడాకారులను ఉమ్మడి వరంగల్ జిల్లాకు సెలెక్ట్ చేస్తాం. ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా 29వ తారీఖు ఉప్పల్ స్టేడియంలో ఇనాగ్రేషన్ ఉంది. కావున తమ క్రీడా ప్రతిభను విశాఖ వారి సహకారంతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. క్రికెట్ క్రీడాకారునిగా ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంది. కాకా వెంకటస్వామి చాలా టోర్నమెంట్ బాగా కండక్ట్ చేస్తుంది. ప్లేయర్స్కి, ఎస్పెషల్లీ ప్లేయర్స్కి ఇది మంచి అవకాశం. ఫర్దర్గా వీళ్ళు స్టేట్ టీంలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఐపీఎల్లో కూడా వీళ్ళకి ఛాన్సెస్ వస్తాయి ఇలా స్కోర్లు కొడితే. క్రీడాకారుల్లో ప్రతిభ ఉన్న వారిని గుర్తించి వీళ్ళను రాష్ట్రాయికి పంపించేందుకు కోసం ఈ క్రికెట్ పోటీలు దోహదపడతాయని చెప్తున్నారు. విడుదల రాజుతో అశోక్ న్యూస్, వరంగల్.